నువ్వు ఇంక మొత్తానికి మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, తిరిగి ఇంటికి రాకు అని నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏంటి, ఎవరన్నారు? చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, ఆ మనిషి గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు అని. కానీ నా లవ్ స్టోరీలో ఆ మనిషి గురించి చెప్పకుండా నా స్టోరీయే గడవదు. అదృష్టం చేసుకున్నాను, పెళ్లికి ముందే ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగిందని ఎంతో సంతోషించాను తిరుమల వెళ్ళేటప్పుడు. తీరా వచ్చేటప్పుడు నాకు కన్నీళ్ళే మిగిలాయి ఆ ఫోన్ కాల్ వల్ల. ఏమైంది, ఎందుకు నన్ను ఇంటికి రావద్దు అంటున్నారు అని అడిగితే, నువ్వు మీ పెద్దమ్మ వాళ్ళ దగ్గరే కదా ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, మీ పెద్దమ్మ వాళ్ళతోనే కదా నువ్వు తిరుపతి వెళ్ళావు, ఇప్పుడు మా ఇంటికి కూడా రావద్దు, నువ్వు ఇంకా మీ పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నీ పెళ్లి కూడా వాళ్ళే చేస్తారు, మాకు అసలు సంబంధమే లేదు, ఇంటికే రావద్దని చెప్పేసాను. ఇంకా ఫోన్ అయితే పెట్టేశారు వాళ్ళు. ఏం జరిగిందో ఏమో తర్వాత మాట్లాడుకుందాంలే, ముందైతే ఇంటికి వెళ్దాము, ముందు మన ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ అయితే వాళ్ళతో పాటే ఇంకా మళ్ళీ నన్ను ఊరైతే తీసుకెళ్లిపోయింది. 2-3 రోజులు పోయిన తర్వాత ఏ మనిషి అయితే నన్ను ఇంటికి రావద్దు అన్నారో ఆ మనిషికి ఫోన్ చేసి, అసలు ఏమైంది, ఎందుకు ఇంటికి రావద్దు అంటున్నావు అమ్మాయి అని అడిగితే, ఉంటే తనైనా ఉండాలి ఇంట్లో, నేనైనా ఉండాలి అనే ఒక మాట అయితే అన్నారనమాట. ఆ మాట అనేసరికి అసలు నాకు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఏం జరిగి ఉంటుంది కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈ శారీ గురించి లాస్ట్ వీడియోలో చాలా కమెంట్స్ అయితే వచ్చాయి, ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తున్నా, ఇన్స్టాలో అయితే లింక్ అని కమెంట్ చేయండి.